మందిరం కింద ఇచ్చి మా అమ్మ బరకం వేసుకుంది, బరకంలో ఉంటుంది. దేవుడు అంటే ఇష్టం లేని మా అమ్మ ప్రార్థనకి వెళ్తే కొట్టే మా అమ్మ ఈ రోజున ప్రార్థనలో మా అమ్మే ఉంటుంది. మా అమ్మే ప్రార్థనకు వస్తుంది. మా అమ్మే మన బాప్దేశం కూడా తీసుకుంది. తన ఇల్లు కూడా నాకు లేకుండా పర్లేదు, కానీ దేవుడి మందిరము ఉండాలి, మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలని తన ఇల్లు మందిరానికి ఇచ్చేసింది. పక్కన చిన్న బరకం వేసుకుని ఉంటుంది. నన్ను ఎంతో కొట్టే మా అమ్మ ఈ రోజున మా కోసం కన్నీరుతో ప్రార్థన చేస్తుంది. మాకు అనేక మంది మారాలని, అనేక మంది తెలుసుకోవాలని మా తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఎంతో మా అమ్మ ప్రార్థనకి వెళ్తే ఎంతో హింస పెట్టేది నన్ను, ఎన్నో దెబ్బలు ఇక్కడే ఉంది, నా ముందే ఉంది, నేను ఏమాత్రం అబద్ధం ఆడట్లే. అలాంటి మా అమ్మ ఈ రోజున ప్రార్థనకు వస్తుంది. ఒక్క వారం కూడా మనదు. ఈ రోజున నేను ఇలాగున్నానంటే మా అమ్మ చేసిన ప్రార్థన, దేవుని కృప. నెక్స్ట్ మా అమ్మ చేసిన ప్రార్థన. మేము ప్రార్థన అయిపోయి ఆదివారం నైట్ 11 ఆ టైంకి కోరుపాడు నుంచి ఎల్లండిపేట వెళ్ళిపోతాం. మేము వెళ్ళేంతవరకు కూడా మా అమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంది. ఎందుకు తెలుసా? నైట్ వెళ్తున్నారు, సంటి బిడ్డలకి వెళ్తున్నారు, వారికి క్షేమంగా వెళ్ళాలి, వారికి ఎటువంటి అపాయము రాకూడదని మా కోసం ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తుంది. మా అమ్మ ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల మేము ఈ రోజున ఇలాగున్నాము. చూడండి, అసలు ఆ దేవుడు ఎలాంటి వాళ్ళైనా మార్చగల దేవుడు, నిజంగా ఎలాంటి వాళ్ళైనా మార్చగల దేవుడు. ఎందుకంటే నా తల్లి సాక్ష్యం, అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ అలాంటిది తన ఇల్లు, నాకు ఇల్లు లేకుండా పర్లేదు కానీ మందిరం అనేది ఖచ్చితంగా ఉండాలని తన ఇల్లు మందిరానికి ఇచ్చిందండి. దేవుడు ఎలా మార్చాడు చూడండి. అలాగా దేవుడు ఎలాంటి వాళ్ళని మార్చగల దేవుడండి. ఆయనకి సమస్తము సాధ్యమే కానీ అసాధ్యమైంది అంటూ కూడా ఏమీ లేదు. కానీ ఈ రోజు నెల పుట్టినరోజు మీ మధ్యన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.